వార్డు మరి గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు మరి 65 వార్డుకి రావడం, తెలుగుదేశం లీడర్ అందరూ కూడా కార్యకర్తలు, లీడర్లు, ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయనకి నీరాజన పడుతుంటే మేము చూసి ఆనందపడుతున్నాం. ఏంటి ఇంత స్వచ్ఛందంగా వచ్చి పల్లాసిని గెలిపే మా అందరి యొక్క జయముగా నిర్ణయం తీసుకొని ప్రజలందరూ ఆనందపడుతున్నారు. ఎందుకంటే బాబు ఇలా పడుతున్నారని అడిగితే ప్రజల్లోకి ఒకటే మాట, ఆయన 2014 నుండి 2019 వరకు ప్రజల కోసమే పనులు చేసిన వ్యక్తి ఎవరున్నారంటే పల్లా శ్రీనివాసరావు గారే. అలాంటి వ్యక్తి రావాలి, అలాగే శ్రీభర్త గారు గెలాలి ఎంపీగా అనేది మా యొక్క జయం బాబు అనేసి ఆలోచనతో ప్రజలందరూ నిర్ణయంతో ఉన్నారు. గెలిచి తీరుతున్నారు పల్లా శ్రీని గారు 50,000 ఓట్ల మెజారిటీతో. ఎందుకంటే అలాంటి వ్యక్తి కావాలి, మాకు మళ్ళీ రావాలి. ఎందుకంటే ఈ 2019 నుండి 2024లో మన నాగిరెడ్డి గారిని చూసాం, అందరినీ చూసాం, మన జగన్మోహన్ సీఎం గారిని చూసి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మేము చూసాం. అలాగే ఇక్కడ 65 వార్డు కార్పొరేటర్ మరి చిన్న ఇల్లు కట్టుకుంటే ₹1,00,000, రెండో ఫ్లోర్ అయితే 2 లక్షలు, మూడో ఫ్లోర్ అయితే 3 లక్షల రూపాయలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్న క్రమంలో అందరూ కూడా తండాలు ప్రజలు వచ్చి మేము స్వచ్ఛతంగా ఓటు వేస్తామని చెప్తున్న విషయం ఇది. అలాగే టీచర్లు కానీ నిన్న ఎలక్షన్లో మొన్న ఎలక్షన్లో చూసాం, టీచర్లు స్వచ్ఛంగా డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోలేదు. ఈరోజు మేము ఏదైనా సైకిల్ గుర్తుకే ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గెలిపిస్తామనేది అందరి ఆలోచన. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అందరూ ఆలోచించింది ఏంటంటే అమరావతి అవ్వాలి, పోలవరం క్లియర్ అవ్వాలి, మన రాష్ట్రం బాగుండాలంటే ఈ 2 పనులు ఖచ్చితంగా అవ్వాలనే ఆలోచనతో మరి ఈయన చెప్పిన మాటలు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటుంటే అనేకమైన అబద్ధాల మాటలే ఈరోజు జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ఏ ఉపాధులు రాలేదు, ఏ కంపెనీలు రాలేదు. రాపోవడానికి విద్యామంతులు కుర్రలు చదువుకుని యువతరం కూడా పక్కదారి పడుతుంది. గంజాయి పనికి మళ్ళీ మందమ్మి ఈ రాష్ట్రం అంతా వ్యవస్థ నాశనం చేస్తుంది. మరి అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడాలని అందరూ యొక్క నిర్ణయంతో అందరూ కూడా తెలుగుదేశం కూటమి సభ్యులు అందరూ వచ్చి కూడా జనసేన, బీజేపీ కూటమి సభ్యులతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.